హాయ్ ఎవరివన్, మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ధరలు ఎట్లున్నాయి వివరంగా తెలుసుకున్నాము. ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి ఒక డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అండి. ఆంధ్ర తెలంగాణ రైతు వాళ్ళకి నమస్కారం. మన డైరీ వచ్చి మనీ డైరీ ఫామ్ అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం అండి. మన దగ్గర ప్యూర్ ముర్రజత్తులు 360 రోజులు కూడా అమ్మబడతాయండి. క్వాలిటీ గల దూడలు ఉంటాయండి. ఈ చూడండి 2 సంవత్సరాల ఏజ్ ఉంటుంది దూడ. దూడ దీని రేట్ వచ్చి ఇప్పుడు 25 నుంచి 30 వేల వరకు ఉంటుందండి రేట్. బుర్ర క్వాలిటీ కానీ రింగు కానీ కొంచెం ప్రతి దాని కూడా రింగు తల క్వాలిటీ చూడండి. రింగు రింగ్ ఉంటాయంటే దోళ్ళు ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంటదండి. మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా వచ్చి చూసుకొని మాట్లాడుకోండి. ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంటదండి. దోడ నడలు చూడండి. దోడ నడుం కట్లు కానీ దోళ్ళు కానీ ఏదైనా సరే. రైతులు మంచి దూడలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కదా? అంటే మంచి దూడలు అంటే వాళ్ళకి అవగాహన ఉండి సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే మీకు మిమ్మల్ని వచ్చి మీరు సెలెక్ట్ చేసుకుంటారు? మనల్ని అడిగినా మనం సెలెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే మనం తేడమే మంచి చెప్తామండి. వచ్చేప్పుడు మనకి ఇందులోనైనా గ్రేడెడ్ వస్తే పచ్చేయించి పక్కకి తీసేస్తామండి. మనం అవి పక్కకి పెట్టి పక్కన అమ్ముతాం. మంచి అన్ని కూడా క్వాలిటీలో పెట్టి లైన్లో పెట్టి అమ్ముతామండి. అవి కావాల్సిన అవి ఇస్తామండి. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కూడా నేను ఎవరికి చూపిస్తాను. ఇవన్నీ క్వాలిటీ గల దోళ్ళండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరంటే డైరెక్ట్ వచ్చేటప్పుడు వచ్చే ముందు ఫోన్ చేయండి. వీడియో కాల్ చేసుకొని దోళ్ళు చూడండి. వచ్చి చూసుకోండి. చూసుకొని వచ్చి డైరెక్ట్ గా తీసుకోండి ఎవరు వచ్చినా సరే. మీకు అలాగే మన దగ్గర ఇప్పుడు కూడా ఒక 60-70 దోడ ఎప్పుడు ఉంటుందండి. ఈ దోళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గర మీరు వచ్చినప్పుడు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర 2-3 వరకు కూడా ఉంటున్నాయండి. ఇప్పుడు మళ్ళీని దోళ్ళు మీరు వచ్చి చూసుకొని మన అడ్రస్ వచ్చి జగన్పేట వచ్చి ఫోన్ చేస్తే మనం రిసీవ్ చేసుకుంటాం. లేదా రాజమండ్రిలో దిగినా పర్లేదండి, సామలకోట దిగినా పర్లేదు, ఎక్కడికైనా మన దగ్గర ఉంటుందండి. ఎక్కడైనా సరే మనం స్టేషన్ లో దిగితే మనం మళ్ళీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ధరల విషయానికి వస్తే సీజన్ బట్టి దూడలకు ధర మారుతుంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏమైనా తగ్గడం కానీ అట్లా దూడలకి అదే ఉంటదండి. దూడలకి ఎప్పుడు ఒకటే రకంగా నడుతుందండి. అప్పుడు మనం సంవత్సరం 15 వేలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ 15 వేలకి ఇస్తున్నాం. సంవత్సరం 20 వేలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ 20 వేలకి ఇస్తున్నాం. 2 సంవత్సరాలకు వచ్చేవాడికి 20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుందండి. 2 సంవత్సరాల 25 వేల నుంచి 35 వేల వరకు ఉంటుంది. అలా దూడను బట్టి రేట్ మారడం జరుగుతుందండి. మీ సైడ్ ఓన్లీ ముర్రా గ్రేడ్ ముర్రా దొరుకుతాయి కానీ ఎక్కువ అయితే జాఫరాబాద్ ఉండదండి. జాఫరాబాద్ క్రాస్ ఉంటదండి. ఒరిజినల్ మాత్రం దొరకదు. ముర్రా ఉంటుంది, గ్రేడ్ ముర్రా ఉంటుంది. ఈ రెండు ఎక్కువ ఉంటాయి. ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటి బ్రదర్? ఒకవేళ పాల డిఫరెన్స్ వచ్చేసరికి ముర్రా గేదెకు గ్రేడ్ ముర్రా గేదెకు ఎంత మేర డిఫరెన్స్ ఉంటుంది? ఫస్ట్ ఈతలైనా సెకండ్ ఈతలైనా ఏదైనా ఒకటే రేంజ్ లో ఉంటదండి. కాకపోతే దానికి మన ముర్రాకి గ్రేడ్ ముర్రాకి తేడా ఏంటంటే ఇది గ్రేడెడ్ కి వచ్చేటోడికి 5 నెలలు 6 నెలలు ఇచ్చేటోడికి మళ్ళీ స్లో అవుతుంది. అదే ముర్రా అయితే ఏమవుతుందంటే 9 నెలలు కంటిన్యూ అవుతుందండి. లాంగ్ టైం ఎక్కువ ఉంటుంది ముర్రాకి. రీసేల్ వాల్యూ పరంగా చూసుకున్నా సరే కొంచెం ముర్రా అంటే రింగ్ ఉంటుంది. ఇప్పుడు అదే అన్న చూస్తున్నా రింగ్ ఉన్నంతలోనే ముర్రా అయిపోదండి. దాని క్వాలిటీని బట్టే ముర్రా క్వాలిటీని మనం గుర్తించడం జరుగుతుంది. ఏదో బుర్ర తిరిగి ముర్రా అది మన అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు జరుగుతుంది. మన ఎంతసేపు ఈ నడుము కట్టు ఈ క్వాలిటీ ఉన్న దూడ ఎప్పుడు కూడా రేపొద్దునైనా సరే ఎప్పుడైనా సరే మనకి విలువగల దూడనండి. బుర్రతో సంబంధం లేదు. ఎదరికి సూచరికి బుర్రతో సంబంధం లేదు మనకి. వెనకాల అడ్డర్ క్వాలిటీ రావాలా, 4 రొమ్ములు ఉండాలా, దూడ నడుము కట్టు ఉండాలండి. ఈ నడుము ఎంతసేపు ఈ నడుము ఉన్నది ఎప్పుడు కూడా జంప్ బాగా ఉంటుందండి. బాగా జంప్ అవుతుంది దూడ. క్వాలిటీ పక్క సాపు బాగా అవుతుంది. క్వాలిటీ బాగా వస్తుందండి ఎదిగేటప్పుడు. ఇప్పుడు ఇంకా పొల్లేదండి. ఇది 2 సంవత్సరాల దూడ. దీన్ని మనం 2 సంవత్సరాలు అయ్యేటప్పుడు దూడ ఇంకో దూడ అయిపోద్దండి. గేదెలాగా అవుతుంది. మామూలుగా అయితే జనరల్ గా అయితే హీట్ కు ఎన్ని సంవత్సరాలకు వస్తుంటాయి? 3 సంవత్సరాలకి 3 సంవత్సరాల వస్తుందండి. మాక్సిమం 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా వస్తుంటది. వీళ్ళు కట్టించుకోవడం చూసుకోవడం తక్కువ వాళ్ళు ఏమవుతారంటే 3 సంవత్సరాల కడ కట్టింటారండి. కానీ 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి 4 పళ్ళు వేద్దండి దూడ. ఇంకా అక్కడి నుంచి అవకాశం తక్కువ ఉంటది. ఎప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మీరు అబ్జర్వ్ లో చేసి పెట్టుకోవాలండి. 2 సంవత్సరాల నుంచి ఇటుకు వస్తూ ఉంటది. దాన్ని మీరు అబ్జర్వ్ లో పెట్టుకుంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపే దూడ కట్టడం జరుగుతుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాల దూడలు అంటే కొంచెం సైజు అంటే అన్ని కాదు కొన్ని తక్కువ ఉండొచ్చు సైజు. ఆ సైజులో కట్టించాను. ఇప్పుడు ఇది ఉంది, దీనికంటే కొంచెం పెద్దగా అయింది అనుకో. ఈ దూడ కంటే కొంచెం వచ్చండి. కానీ సైజు మళ్ళీ కట్టించిన తర్వాత పెరుగుతుందండి. పెరుగుతుందా? దానికి ఏంటంటే ఇప్పుడు 2 పళ్ళు వేద్దండి. అది 8 పళ్ళు వేస్తుందండి దూడ. 2 పళ్ళు వేసినప్పుడు కడతది. 2 పళ్ళు నుంచి ఇంకో 6 పళ్ళు వేసే వరకు కూడా దూడ ఎదుగుతూనే ఉంటది. ఒళ్ళు ముదురుతుంది, నడుము పెరుగుతుంది, మొత్తం అంతా కూడా క్వాలిటీ పెరుగుతుంది అండి. దూడకి సాఫ్ పెరుగుతుంది, అన్ని కూడా పెరుగుతుంటాయి గేదె అయ్యేటప్పటికి. అలాగే
మన దగ్గర ఇప్పుడు కూడా క్వాలిటీ మాత్రం ఒక నెంబర్ 1 ఉంటుంది. చూసుకోండి, దూడ క్వాలిటీ చూసుకోండి, నడుము కట్లు కానీ దూడ కానీ. ఎవరైనా వచ్చేవారే మనకి ఇక్కడ రాజమండ్రి దిగొచ్చండి, సామర్లకోట దిగొచ్చు. మీరు ఎక్కడ దిగుతారన్నా ఎక్కువ ముందు మాకు ఫోన్ చేస్తే మీరు దిగేయగానే మన వెహికల్ అక్కడ ఉంటుందండి. మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకు డైరీ గడి తీసుకొస్తారు. వచ్చిన డైరెక్ట్ చూసుకొని తీసుకెళ్ళండి, వచ్చి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫీడింగ్ విషయానికి వస్తే అంటే ఏమన్నా కొంచెం అంటే మంచి ఫీడింగ్ పెడితే తొందరగా అంటే పెరగడం కానీ సైజులు అవ్వడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఉంటదండి. ఫీడింగ్ అంటే మనం మేపుకుంటేనే దూడ బాగుంటదండి. మేపుకోపోతే దూడ బాగుంది. ఇప్పుడు ఇది చూడండి క్వాలిటీలో, చూడండి ఈ క్వాలిటీ చూడండి, పుర క్వాలిటీ కానీ రింగ్ క్వాలిటీ కానీ పుర క్వాలిటీ కానీ. ఇవి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకో సంవత్సరంలో నీకు ఏది ఇటుకు రెడీ అయిపోద్ది. ఇంకో సంవత్సరంలోనే మనం మేపుకోవడం బట్టి ఉంటదండి. అలాగని ఏది పెట్టినా పర్లేదండి. పచ్చగడ్డి ఉంటే పచ్చగడ్డి వేసుకోవచ్చు, ఎండుగడ్డి ఉంటే ఎండుగడ్డి వేసుకోవచ్చు. లేదా ఇలా ఓపెన్ ప్లేస్ లో వదిలేసుకున్నా మేస్తాయి. ఇలా ఓపెన్ ప్లేస్ లో వదిలేసుకున్నా మేస్తాయి. మనం ఏదైనా మనం దాన్ని శ్రద్ధ పెట్టి చూసుకొని మనం టైం పెట్టాలండి. సంవత్సరంన్నర, ఇప్పుడు సంవత్సరంన్నర తీసుకుంటే ఒక 2 సంవత్సరాలు టైం పెట్టాలి, 2 సంవత్సరాలు తీసుకుంటే 2 సంవత్సరాలు టైం పెట్టాలా. అలా టైం మనం పెట్టుకునే టైంని బట్టండి. ఇవాళ పెట్టి 2 రోజులు పోయి ఇచ్చేద్దామంటే వచ్చి బిజినెస్ కాదు. నెల 2 నెలలకి అట్లే ఇంట్రెస్ట్ కొట్టి ఇంట్రెస్ట్ తగ్గి ఇప్పుడు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నవి తీసుకెళ్తున్నారు. 2 సంవత్సరానికి తీసుకెళ్తున్నారు. అది మనం 10 వీడియోలో చెప్తూనే ఉన్నాం, 2-3 సంవత్సరాలు మీరు టైం పెడితేనే అట్లా తీసుకెళ్ళండి అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఒక సంవత్సరం 5 నెలలు 6 నెలలు అయ్యేటప్పటికి వాళ్ళకి ఇసుపోతుంది. ఇసుపు అలా పని చేసుకోలేక ఇసుపు రావడం, అలా ఆ టైప్ లో చేసుకుంటున్నారు వాళ్ళు. ఏదైనా చేసేదే మనం 2 సంవత్సరాలు చిన్నవి తీసుకుంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు కష్టపడితేనే అవుతుందండి. దూడల ప్రాసెస్ అంటేనే కొంచెం టైం తీసుకుంటే పాలు మీద కంటే ఎక్కువ పని వస్తుందండి. లాభాల విషయానికి వస్తే దూడలు అంటే బల్క్ లో తీసుకుని ఒక 20-30 తీసుకుని పెంచేటోళ్లకు ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు దూడలు ఓపెన్ గ్రేజింగ్ అయినా సరే, లేకపోతే వాళ్ళకు జామాయిల తోటలు ఏమైనా ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి నష్టం రాదా? అంటే ఏ రోజు నష్టం ఉండదండి. ఇప్పుడు ఈ దూడ ఉందండి, మన 20,000కి ఇస్తాం. ఇప్పుడు ఈ దూడని మన 20,000కి ఈ దూడ ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం మేపుకుంటే వీళ్ళకి 35,000 వద్దండి. సంవత్సరం మేపుకొని అమ్ముకున్నాను. అలాగా మన ఏజ్ పెరిగే కొద్ది, సంవత్సరాలు పెరిగే కొద్ది వాళ్ళు ఎట్టిన డబ్బుకి రెట్టింపు అవుతుంది, కానీ తగ్గడం అనేది ఉండదండి. గేదె విషయంలో అలా కాదండి. మనం ఇప్పుడు పాలు గేదె కొన్నాం అనుకోండి, 9 నెలలు పాలు ఇస్తుంది. 9 నెలలు పాలు అయిపోయాక వాళ్ళు కట్టించుకోకుండా అమ్మేస్తే అది మళ్ళీ సగం రేట్ వస్తుంది. వాళ్ళు అది మళ్ళీ తయారు చేసుకుంటే ఆ డబ్బులు నిలబడుతుంది. ఇది అలా కాదండి. ఇప్పుడు మీరు 20,000 ఎడేస్తే ఇది మీరు గేదె అయ్యేటప్పటికి 1,30,000 1,20,000 వస్తుంది. ఇది 2 సంవత్సరాలు మీ దగ్గర నిలబడేటప్పటికి. పాడి గేదెలు కూడా ఉంటాయండి. గేదెలా ఎట్లున్నాయి ఇప్పుడు ఇక్కడ గేదెలు రేట్ అయితే బాగున్నాయండి. ప్రస్తుతానికి అయితే పర్లేదు, బాగా కొనుక్కొచ్చి ఇది చూడండి. ఇంక 20 రోజులు టైం ఉందండి. 1,20,000 పడుతుందండి గేదె. ఎన్ని వచ్చు పాలు? ఇది 6 అవుతుందండి, 12 లీటర్లు. 6 ఇంక ఎండడానికి 20 రోజులు టైం ఉంది. ఇప్పుడు గేదెలు కొంటుంటారు కదా, వాళ్ళు ఒకవేళ అంటే ఇక్కడ సైడ్ అయినా సరే ఎక్కడైనా సరే తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి విషయాలు? ఇది ఉందండి, మనం మైకు పూసిస్తాం, రొమ్ములకు పూసిస్తాం. ఈయనకు పాలలో గాని రొమ్ములో గాని ఈయనకు ముందు ఏమైనా మై వచ్చినా మనం గ్యారెంటీ ఇస్తామండి. అది పాడి గేదె ఉందండి. ఇప్పుడు వాళ్ళు 2 పూటలు ఇక్కడ పాలు చూసి తీసుకెళ్ళొచ్చు. ఇది ఈనిందండి. ఆడదోడు ఉంది, 3 రోజులు అవుతుంది. ఇప్పుడు 6 అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం చూసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇక్కడైతే మనం ఇక్కడ పొయ్యినిసింది కాబట్టి వాళ్ళు 2 పూటలు కాదు 3 పూటలు ఇక్కడ పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది 1,35,000 పడుతుందండి. 1,35,000 పడుతుంది. చూడండి క్వాలిటీ చూసుకోండి, గేదె సైజ్ కానీ క్వాలిటీ కానీ గేదె అడ్డర్ క్వాలిటీ కానీ. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ 3 పూట్ల 4 పూట్ల పాలు చూసుకున్నారు, ఇక్కడ 5 పిండింది అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి ఒకవేళ 3 ఇచ్చింది అనుకో, దానికి గల కారణం ఏముంటది? అంటే వాళ్ళు వెళ్ళాక వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయలేదని అర్థం. అంతేనా? అంతేండి. ఇప్పుడు మనం ఒక పూట అంటే ఇప్పుడు ఈ పూట చూస్తారు, ఎవరైనా వచ్చిన ఒక పూట చూస్తే 2 పూటలు చూస్తే మనం ఏదో చేసాం. 3వ పూటకి ఏమి చేయడానికి ఉండదండి. దాని దగ్గర ఏముంటే అయితే వస్తుంది. అది పాలు కూడా వాళ్ళే చూసుకోమని చెప్తాం. వాళ్ళే చూసుకోమని చెప్తాం. మనకి అటువంటి ఇబ్బంది ఏముండదండి. వాళ్ళు చూసుకోవడం, అక్కడికి వెళ్ళాక ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ లో తేడా తప్పించి ఇక్కడ తేడా ఏముండదండి. ఇవన్నీ గ్రేడ్ గ్రేడెడ్ అండి. ఇది ఒకటే అంటే ముర్రాకి సంబంధించిన బాగా గ్రేడెడ్ అన్నది ఇవ్వండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇంకా నాటు రకం అండి. ఇవన్నీ కూడా పక్కకి తీసేస్తాం అనమాట. ఇవి కూడా పోతాయా ఇక్కడ? ఇక్కడ మన లోకల్ ఎవరంటే మేపుకుంటారండి. అంటే మనకి లోడ్ లో ఒకసారి వచ్చేస్తుంటాయండి. ఇవి ఎట్లా పడతాయి బ్రదర్? ఇవి ఎంత పడవండి, తక్కువ పడతాయి. ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళు అలా పడతాయి. ఇట్లా అవి మన పక్క ఇందులోనే ఏం చేస్తామండి. దూడ క్వాలిటీ లేకపోతే మనం ఏం చేసి పక్కన కడేస్తాం. మీరే పక్కన పెట్టేసి కావాల్సినప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. అవి లేదా మనం ఎవరికి ఇచ్చేస్తాం.
మనీ డైరీ ఫార్మ్ దగ్గర దూడలు పడుదలు అమ్మకానికి ఉన్నాయి. 2 గేదెలు కూడా ఉన్నాయి. ప్రెసెంట్ రెగ్యులర్ గేదెలు కూడా తెస్తుంటారు. ప్రెసెంట్ అయితే ఒక నిండుసుడి గేదె ఉంది, ఒక పాడి గేదె ఉంది. కావాల్సిన వాళ్ళు దూడలు ఎవరికైనా కావాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.